సో, చూడండి ఈరోజు ఏంటంటే మనం నేర్చుకునేదేంటంటే రిజిస్టర్స్, బసెస్. సో, రిజిస్టర్స్, బసెస్ అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి సీఓ పరంగా లేకపోతే ఏదన్నా మెమరీ గురించి నేర్చుకుంటున్నా సరే రిజిస్టర్ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, రిజిస్టర్ మెమరీ అంటే ఏంటి? అనేది ఎక్కడుంటాయి అన్నీ చూద్దాం ఒకసారి. సో, కమింగ్ టు రిజిస్టర్స్. రిజిస్టర్స్ అంటే ఏంటంటే, రిజిస్టర్స్ ఆర్ హై స్పీడ్ స్టోరేజ్ ఏరియాస్ వితిన్ ద సీపీయూ. సో, రిజిస్టర్ అనేది ఎక్కడుంటుందంటే, మన సీపీయూ మీదనే ఉంటుంది. సీపీయూ దగ్గర మనకి ఏమేమి ఉంటాయి? ఇదివరకు చూసినప్పుడు కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఏఎల్యూ ఉంటుంది. ఏఎల్యూతో పాటు ఈ రిజిస్టర్స్ అనేవి కూడా రిజిస్టర్స్ అనేవి ప్లేస్ అయ్యుంటాయి. సో, ప్రాసెసర్‌కి మీదనే ఉంటుంది కాబట్టి దే ఆర్ హై స్పీడ్ స్టోరేజ్ ఏరియాస్. సో, హై స్పీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హై స్పీడ్ ఎందుకంటున్నాం అంటే, మనం ఏదైనా ఎక్కడి నుంచి ప్రాసెస్ చేస్తాం సీపీయూ నుంచి ఏ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినా, ఏదిచ్చినా సీపీయూ దగ్గరికెళ్తుంది. సో, సీపీయూ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి రిజిస్టర్స్ దే ఆర్ హై స్పీడ్. సో, నెక్స్ట్ ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ అనేది చాలా తక్కువుంటుంది. సో, మనకి 32 బిట్ అంటాం, 16 బిట్ అంటాం, 8 బిట్ అంటాం కదా! ఏంటి మనం ల్యాప్‌టాప్ గాని, సిస్టమ్స్ గాని 16 బిట్, 8 బిట్ అంటాం కదా! సో, అదేంటంటే రిజిస్టర్స్. సో, 16 బిట్ అనుకోండి. మన రిజిస్టర్ ఏంటంటే 16 బిట్స్ ఆఫ్ అడ్రెస్‌ని గాని, 16 బిట్స్ ఆఫ్ డేటాని గాని స్టోర్ చేయగలుగుతుంది. సో, అసలు రిజిస్టర్ అంటే ఏంటో నేర్చుకునే ముందర ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. సో, ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ ఎ 1 బిట్ మెమరీ సెల్. సో, ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏం సేవ్ చేస్తుంది? 1 బిట్. ఆ 1 బిట్‌లో ఎయిదర్ 0 ఆర్ 1 అనేది స్టోర్ చేస్తుంది. సో, మనకేంటి డిజిటల్ డేటాకి స్టోర్ చేయడానికి ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసేవాళ్ళం. ఏదైనా ఒక 1 బిట్. సో, అలా కాకుండా నాకు 8 బిట్స్ కావాలి. లేకపోతే 12 బిట్స్ కావాలి. 16 బిట్స్ కావాలి. అర్థమైందా? 32 బిట్స్‌ని కావాలి. సో, ఇలా 32 బిట్స్‌ని కావాలనుకుంటే గనుక 32 ఫ్లిప్ ఫ్లాప్స్‌ని గ్రూప్ చేస్తాం. సో, ఆ గ్రూపింగ్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్‌ని ఏమంటారంటే రిజిస్టర్ అంటాం. అర్థమైందా? ఒక 16 బిట్ రిజిస్టర్ ఉందనుకోండి. 16 బిట్స్ దాంట్లో సేవ్ అవ్వాలి కదా! ఏం సేవ్ అవ్వాలి? రిజిస్టర్‌లో అనేది కొన్ని సేవ్ అవుతాయని చెప్పాను కదా! ఏం సేవ్ అవుతాయో తర్వాత చూద్దాం. సో, ఆ 16 బిట్స్‌ని కావాలనుకుంటే గనక 16 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి. సో, 16 ఫ్లిప్ ఫ్లాప్స్‌ని గ్రూపింగ్ చేస్తే గనక దాన్నేమంటారంటే రిజిస్టర్ అంటాం. సో, the n bit register will consist of n number of flip flops. So, there are uh, if there is a 32 bit register, it consists of 32 flip flops. సో, ఏంటంటే అండ్ ఇట్ కెన్ స్టోర్ 32 బిట్ వర్డ్. సో, అర్థమైంది కదా! అసలు రిజిస్టర్ అంటే మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే రిజిస్టర్స్ ఆర్ స్టోరేజ్ ఏరియాస్ నియర్ ద సీపీయూ. సీపీయూకి దగ్గరలో ఉండేది. సో, మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా నేర్చుకున్నాం. క్యాచీ గురించి, ప్రైమరీ మెమరీ గురించి, సెకండరీ మెమరీ గురించి. సో, అయి కూడా స్టోరేజే. కానీ కొంచెం ఎక్కడుంటాయి? ప్రైమరీ మెమరీ ఇయంతా మెయిన్ మెమరీ కాన్సెప్ట్‌లోకొస్తాయి. సో, ఇదంతా రిజిస్టర్ మెమరీ కాన్సెప్ట్‌లోకొస్తుంది. సో, క్యాచీ మెమరీ, ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అన్నీ కూడా లెవెల్స్ వైస్ ఉంటాయి. సో, నెక్స్ట్ ఏంటంటే రిజిస్టర్స్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ మెమరీ ఇన్ ఎ కంప్యూటర్. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది మెయిన్ మెమరీ. సో, మెయిన్ మెమరీ అంటే ఏంటి? విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ర్యామ్, రోమ్. సో, దాంట్లోది కాదు. ఇది సీపీయూలో ఉంటుంది. రిజిస్టర్‌లో సీపీయూ కింద ఉంటుంది. విచ్ ఆర్ స్మాలెస్ట్ డేటా హోల్డింగ్ ఎలిమెంట్స్. చిన్న చిన్న డేటాను హోల్డింగ్ చేసుకోవడానికి. సో, ఆ డేటా ఏమవ్వచ్చు? దేటిని హోల్డ్ చేస్తుంది? ఎయిదర్ ఇన్‌స్ట్రక్షన్ ఆర్ మెమరీ ఆర్ అడ్రెస్. సో, ఏదన్నా సమ్ డేటాని లేకపోతే ఏదైనా ఇన్‌స్ట్రక్షన్‌ని, సమ్ మెమరీని అలా చిన్న చిన్నయి. ఫర్ సపోజ్ నేను 2+3 అని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు సిలో 2+3ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. 2, 3 ఏంటి దీంట్లో? డేటా. 2 అండ్ 3 అనేది డేటా. సో, ఆ డేటా ఒక రిజిస్టర్‌లో స్టోర్ అవుతుంది. దీని నుంచి ఒక చిన్న రిజల్ట్ వచ్చేది ఒక చోటన స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నా 2+3 తర్వాత నేను 5+6 ఇచ్చాను. సో, నెక్స్ట్ అడ్రెస్ ఇది. సో, ఈ ఇది ఒక చోటనకెళ్తుంది. నెక్స్ట్ 2+3 అనేది ఒక చోటకెళ్ళాలి. అంటే డెస్టినేషన్ అడ్రెస్ అని ఒక చోట స్టోర్ అవుతుంది. సో, ఇలా చిన్న చిన్నయన్నీ కూడా మన సీపీయూలోనే స్టోర్ అయ్యి ఉంటాయి. సో, ఇలా స్టోర్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి చాలా ఫాస్ట్‌గా రిజల్ట్ అనేది అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, సీపీయూ ప్రాసెస్ చేసుకునే అన్నీ కూడా ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని రిజిస్టర్ అనేది హోల్డ్ చేస్తుంది. సో, రిజిస్టర్స్ ఆర్ హై స్పీడ్ స్టోరేజ్ ఏరియాస్. ఎందుకంటే మన సీపీయూలోనే ఉంటున్నాయి కాబట్టి
రిజిస్టర్ అనేది హై స్పీడ్ స్టోరేజ్ ఏరియాస్. సో, నెక్స్ట్ ఏంటంటే ఆల్ డేటా ఈస్ రిక్వైర్డ్ టు పాస్ త్రూ రిజిస్టర్స్. సో, మనం పంపిన డేటా ఏంటి ఇన్‌స్ట్రక్షన్స్ పంపుతున్నాం, డేటా పంపుతున్నాం. సో, ఈ ప్రతీదీ కూడా రిజిస్టర్స్ దగ్గరికెళ్ళి ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీకు ఇందాకడ ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఏదైనా 2 నంబర్స్ ఎడిషన్ గాని, ఏదైనా ఒక ఇన్‌స్ట్రక్షన్ పెర్ఫార్మ్ చేయడానికి అన్నీ కూడా ఆ రిజిస్టర్స్‌లోకెళ్ళి ప్రాసెస్ అవుతాయి. మనం మనం ఏదైతే ఎంటర్ చేసామో అది. సో, రిజిస్టర్స్ ఏమేమి స్టోర్ చేయగలదని చెప్పాను. డేటాను స్టోర్ చేస్తుంది. ఇన్‌స్ట్రక్షన్స్ స్టోర్ చేస్తుంది. అడ్రెస్‌ని స్టోర్ చేస్తుంది. అడ్రెస్ అంటే దేనికి? మన డేటా ఉంటుంది కదా! మనం ఇంట్ ఏ, బి, ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చామనుకోండి. అదొక అడ్రెస్‌లో స్టోర్ అవుతుంది. మన లోపల కంప్యూటర్‌లో. సో, ఆ అడ్రెస్‌ని హోల్డ్ చేస్తుంది. సో, నెక్స్ట్ ఏమైనా రిజల్ట్స్ వస్తాయి కదా! రిజల్ట్స్‌ననేవి స్టోర్ చేస్తుంది. సో, రిజిస్టర్స్‌ని ఏమంటారంటే సీపీయూస్ వర్కింగ్ మెమరీ. సో, రిజిస్టర్‌ని సీపీయూ వర్కింగ్ మెమరీ అంటారు. సో, చెప్పాను కదా ఎగ్జాంపుల్. ఇఫ్ ద 2 నంబర్స్ ఆర్ టు బి యాడెడ్. 2 నంబర్స్ యాడ్ చేయాలనుకుంటే గనక 2 నంబర్స్ ఎక్కడికి రావాలి? రిజిస్టర్స్‌లోకి రావాలి. వచ్చిన తర్వాత యాడ్ చేస్తారు. ఆ వచ్చిన రిజల్ట్ ఇంకొక రిజిస్టర్‌లో ఉంటుంది. రిజిస్టర్ అంటే ఒకటే కాదు. సమ్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. అర్థమైంది కదా! రిజిస్టర్స్ అనేది ఒకటే కాదు. సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. సో, రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. ఒక్కొక్క రిజిస్టర్ ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ అవుతుంది. సో, చెప్పాను కదా! మనకెక్కడుంటుంది? ప్రాసెసర్‌లోనే రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. సో, ఒక్కొక్క రిజిస్టర్ ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో, సమ్ ఆఫ్ ది రిజిస్టర్స్ ఏంటంటే, ప్రోగ్రామ్ కౌంటర్ అని, అడ్రెస్ రిజిస్టర్ అని, ఇన్‌స్ట్రక్షన్స్ రిజిస్టర్ అని, టెంపరరీ రిజిస్టర్ అని, ఇన్‌పుట్ రిజిస్టర్ అని, అవుట్‌పుట్ రిజిస్టర్ అని, అక్యూములేటర్ అని. సో, ఒక్కొక్క రిజిస్టర్ పర్పస్ ఒక్కొక్కటి. ఈ అక్యూములేటర్ ఉందనుకోండి, అక్యూములేటర్‌లో ఏంటంటే, మనం అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసాం. ఇక్కడ 2+3 యాడ్ చేశాననుకోండి, దాని రిజల్ట్ వచ్చి ఈ రిజిస్టర్‌లో స్టోర్ అవుతుంది. సో, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క చోటన స్టోర్ అవుతుంది. సో, నెక్స్ట్ మనకెప్పుడైనా మనం ఎగ్జామ్‌లో ఇచ్చినప్పుడు ఏంటంటే, ఇలాగా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రిజిస్టర్స్ రిప్లేస్ చేయమంటే, ఇలా ఒక రెక్టాంగిల్ బాక్స్‌లో ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ షార్ట్‌కట్ ప్రతీది కూడా క్యాపిటల్ లెటర్స్‌లోనే పెడతాం. ఇదిగోండి పీసీ. పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్. ఏఆర్ అంటే అడ్రెస్ రిజిస్టర్. ఐఆర్ అంటే ఇన్‌స్ట్రక్షన్. సో, అలాగా. సో, పీసీ అనేది ఏంటంటే 12 బిట్ రిజిస్టర్. సో, అందుకే దీని సైజ్ కూడా చూసారా? ఇది 16 బిట్టు. ఇది 12 బిట్టు. ఇది 2 కింద డివైడ్ అయిందంటే 8 బిట్, 8 బిట్. సో, మీరలా సైజ్‌ని వేరీ చేస్తా మీరలా రాయాలి. సో, అలా సైజ్‌ని వేరీ చేసినప్పుడు రాయొచ్చు పర్లేదది. మనకంత టఫ్ ఏం కాదు. సింపుల్‌గా 16 బిట్ అయితే గనక. ప్రాసెసర్ 16 బిట్. అదే 32 బిట్ అయితే గనక దానికి ఎలా ఉంటాయి అనేది దాన్ని బట్టి మారుతుంది. మనం ఇప్పుడు అంతా చూసేదేంటంటే ఒక 16 బిట్ ప్రాసెసర్‌లో రిజిస్టర్ అనేది ఎలా ఉంటుంది. అది మాత్రమే నేర్చుకున్నాం. 16 బిట్ ప్రాసెసర్‌లో ఇప్పుడు మనం ఏంటంటే వన్ బై వన్ చూద్దాం. వన్ బై వన్ ఏం చేస్తుందంటే ఒకసారి సో, వన్ బై వన్ ఒక్కొక్క రిజిస్టర్ ఏం చేస్తుంది దాన్ని యూనిట్స్ ఏంటో చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ అన్నాను కదా! సో, ఫస్ట్ డేటా రిజిస్టర్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజిస్టర్ ఏంటంటే డేటా రిజిస్టర్. ఇట్ ఈస్ ఏ 16 బిట్ రిజిస్టర్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఆపరెండ్స్. సో, ఆపరెండ్స్ అంటే ఏంటి? విచ్ స్టోర్స్ ద వేరియబుల్స్‌లో ఒక వాల్యూస్ ఉంటాయి కదా! ఆటిల్ని ఆపరెండ్స్ అంటాం. సో, అదేంటంటే 16 బిట్ అడ్రెస్. సో, మనకు సంబంధించిన డేటా ఏ ఈజ్ ఈక్వల్ టు 5 గాని ఏదైనా పర్టిక్యులర్ డేటా ఉంటుంది కదా! ఆ డేటానంతా కూడా స్టోర్ చేసేదేంటంటే డేటా రిజిస్టర్. It temporarily stores data which is being transmitted or received from a peripheral device. పెరిఫెరల్ డివైస్ అంటే ఏంటి? కీబోర్డ్, మౌస్ ఉందనుకోండి. కీబోర్డ్ నుంచి ఒక డేటా వస్తుంది కదా! ఆ డేటా అనేది వయా సీపీయూ ద్వారా ఆహ్, అలా వచ్చి డేటా రిజిస్టర్‌లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ దాని అవుట్‌పుట్ ఒక చోటకెళ్ళాలి కదా! మానిటర్‌కి. సో, ఇదంతా కూడా డేటా రిజిస్టర్ నుంచి ఎళ్తుంది. సో, నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్. సో, ఇది వన్ ఆఫ్ ది రిజిస్టర్. ఏం చేస్తుంది? ఇట్ హోల్డ్స్ ద అడ్రెస్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. గుర్తుపెట్టుకోండి. అడ్రెస్ రిజిస్టర్ అంటే అడ్రెస్‌ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు మీకొక ఎగ్జాంపుల్ చెప్పాను. కార్ నేర్చుకోవాలన్నప్పుడు సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ గేర్ ఎయడం. సెకండ్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? గేర్ ఎయడం కన్నా ముందర ఫస్ట్ ఏంటి? వి హావ్ టు ప్రెస్ ద క్లచ్. క్లచ్ అనేది ఫస్ట్. నెక్స్ట్ ఏంటి గేర్ ఎయడం కదా! సో, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చి ప్రోగ్రామ్ కౌంటర్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇదేంటంటే ఎప్పుడైతే కరెంట్ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యిందో,
నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఒక ఎగ్జిక్యూషన్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవ్వాలి. వన్ బై వన్ ఎళ్ళాలనుకుంటే గనుక ఈ రిజిస్టర్ అనేది యూజ్ అవుతుంది. సో, ప్రోగ్రామ్ కౌంటర్ అనేది. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్. సో, ఇన్‌స్ట్రక్షన్ ప్రోగ్రామ్ కౌంటర్ ఎన్ని బిట్ ఇక్కడ చూడండి 12 బిట్ రిజిస్టర్. ఇక్కడ మీకు రాయలేదు. సో, ఇట్ ఈస్ ఎ 12 బిట్ రిజిస్టర్. సో, ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ 16 బిట్ రిజిస్టర్. సో, ఇట్ స్టోర్స్ ద ఇన్‌స్ట్రక్షన్స్ విచ్ ఈస్ ఫెచ్డ్ ఫ్రమ్ ద మెయిన్ మెమరీ. సో, మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతీదీ కూడా మెయిన్ మెమరీ నుంచి వస్తుంది. సో, ఏ ప్లస్ బి అంటే ఇది ఏం ఇన్‌స్ట్రక్షన్ ఈ రెండిటిని ఎడిషన్ చేయమన్నాను. సో, ఎడిషన్ చేయాలన్నప్పుడు ఇది మెయిన్ మెమరీ నుంచి ఎక్కడికొచ్చి ఇన్‌స్ట్రక్షన్‌లో స్టోర్ అవుతుంది. ఇన్‌స్ట్రక్షన్ ఐఆర్ రిజిస్టర్‌లో. సో, ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ఇన్‌స్ట్రక్షన్ కోడ్స్. ఇన్‌స్ట్రక్షన్ అంటే కొన్ని కోడ్స్ ద్వారా వస్తాయి కదా! అదొచ్చి ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో స్టోర్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవ్వాల్సినయి. నెక్స్ట్ ఏంటి కంట్రోల్ యూనిట్ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్స్‌ని దాన్ని డీకోడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ అక్యూములేటర్ రిజిస్టర్. చెప్పాను కదా! అక్యూములేటర్ రిజిస్టర్‌లో ఏం స్టోర్ అవుతుందంటే ఇట్ ఈస్ ఎ 16 బిట్ రిజిస్టర్ విచ్ స్టోర్స్ ద అర్థమెటిక్ వాల్యూస్. అంటే అర్థమెటిక్ వాల్యూస్ కాదు. రిజల్ట్స్ వస్తాయి కదా! మనం అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా లేకపోతే ఏదన్నా ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసినా ఇయన్నీ కూడా ఆ రిజల్ట్స్ అన్నీ కూడా అక్యూములేటర్ రిజిస్టర్‌లో స్టోర్ అవుతాయి. సో, ఇదేంటంటే 16. సో, 12 బిట్ రిజిస్టర్. మీకు ఇందాకడ ఐఆర్ అని చెప్పాను. ఐఆర్‌లో నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఎలాగా ఇక్కడ ఐఆర్ కాకుండా ఇందాక ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఏం చెప్పాను? పైన ఇక్కడ ప్రోగ్రామ్ కౌంటర్‌లో మెమరీ లొకేషన్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. ఈ అడ్రెస్ రిజిస్టర్‌లో ఏం స్టోర్ అవుతుందంటే, అడ్రెస్ ఆఫ్ ఎ మెమరీ లొకేషన్ వేర్ ఫస్ట్ ఇప్పుడు మనకి ఏదైనా అడ్రెస్‌ని స్టోర్ చేయాలి అనుకుంటే గనక, ఆ అడ్రెస్ ఈ అడ్రెస్ రిజిస్టర్‌లో స్టోర్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ 12 బిట్ రిజిస్టర్ దట్ స్టోర్స్ ది అడ్రెస్ ఆఫ్ ఎ మెమరీ లొకేషన్. సో, మెమరీ లొకేషన్ యొక్క అడ్రెస్‌ని స్టోర్ చేస్తుంది. వేర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ డేటా. ఎయిదర్ ఇన్‌స్ట్రక్షన్ అవ్వచ్చు ఆర్ డేటా అవ్వచ్చు. సో, మెమరీలో ఉన్న ఇది ఈ అడ్రెస్ రిజిస్టర్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇయ్యే కాకుండా ఇన్‌పుట్, అవుట్‌పుట్‌కి అంటే ఇన్‌పుట్ మనకి దగ్గర ఒక అవుట్‌పుట్ కమ్యూనికేట్ అవ్వడానికి. అంటే ఐఓ అంటే ఏంటి? ఇన్‌పుట్, అవుట్‌పుట్ యూనిట్స్. సో, ఈ కమ్యూనికేట్ అవ్వడానికి రిజిస్టర్స్ ఉన్నాయి. సో, దీని జాబ్ ఏంటంటే, ఒక ఇన్‌పుట్ ఒక చోట నుంచి వస్తుంది కదా! అవుట్‌పుట్ ఒక చోటకి పంపాలి. అంటే ఒక అడ్రెస్‌కి పంపాలి. సో, ఆ అడ్రెస్‌ని స్టోర్ చేయడానికి, ఆ అడ్రెస్‌ని స్పెసిఫై చేయడానికి, ఆ అడ్రెస్‌ని యూజ్ చేయడానికి. అంటే ఒక చోట నుంచి వచ్చిందని ఇంకొక చోట పంపాలి కదా! అవుట్‌పుట్ అంటే ఒక అడ్రెస్‌కి పంపాలి. సో, ఆ అడ్రెస్‌ని స్పెసిఫై చేయడానికి, అడ్రెస్‌ని యూజ్ చేసుకోవడానికి ఏంటంటే, ఈ ఐఓ రిజిస్టర్స్ వాడతాం. ఐఓలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఐఓ అడ్రెస్, ఐఓ బఫర్. సో, డేటాని ఎక్స్‌చేంజ్ చేయడానికి, దేనికి ఇన్‌పుట్‌కి, అవుట్‌పుట్‌కి అండ్ సీపీయూకి చేయడానికి ఏంటంటే, ఈ రిజిస్టర్స్ అనేవి వాడతాం. ఐఓ రిజిస్టర్స్. ఐఓ రిజిస్టర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. అడ్రెస్ అండ్ బఫర్ రిజిస్టర్స్. సో, ఇయి మెయిన్‌గా వాడే రిజిస్టర్స్. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇన్ బ్రీఫ్‌గా రిజిస్టర్స్ ఆర్ స్మాలెస్ట్ మెమరీ యూనిట్స్ లొకేటెడ్ నియరర్ టు ద ప్రాసెసర్ అనేది గుర్తుపెట్టుకోండి చాలు. ఎక్కడుంటాయి? ప్రాసెసర్ మీదే ఉంటాయి. మనకి సీపీయూ అంటేనే వెంటనే గుర్తొచ్చేది ఏవేంటి? సీపీయూ కన్సిస్ట్స్ ఆఫ్ కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. మెమరీ యూనిట్ అనేది కిందుంటుంది. ఈ రెండే ఉండవు. దాంట్లో రిజిస్టర్స్ కూడా ఉంటాయి సీపీయూ మీద. సో, ఆ రిజిస్టర్స్ ఏమేం చేస్తాయి? ఆహ్, ఎన్ని బిట్స్ ఉంటాయనేది మనం తెలుసుకున్నాం కదా! సో, ఇది ఇన్ షార్ట్‌గా రాసేసాను. అక్యూములేటర్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ వచ్చినియి. ఇన్‌స్ట్రక్షన్స్ అంటే గనక మోస్ట్ రీసెంట్‌గా ఫెచ్ చేసుకున్న ఇన్‌స్ట్రక్షన్‌ని వాడేది. ప్రోగ్రామ్ కౌంటర్ అంటే కనుక అడ్రెస్ ఆఫ్ ది నెక్స్ట్. జస్ట్ బ్రీఫ్‌గా రాసేసాను. సో, అడ్రెస్ రిజిస్టర్‌ని మెమరీ అడ్రెస్ రిజిస్టర్ అని కూడా అంటారు. సో, ఇందాక అడ్రెస్ రిజిస్టర్ అని చెప్పాను కదా! ఆటిలిని మెమరీ అడ్రెస్ రిజిస్టర్ అని కూడా అంటారు. సో, ఏదైనా టెంపరరీ రిజిస్టర్ అన్నాను కదా! దాన్నేంటంటే మెమరీ బఫర్ రిజిస్టర్. ఇట్ టెంపరరీ స్టోర్స్ ద డేటా ఫ్రమ్ మెమరీ ఆర్ ద డేటా టు బి సెంట్ టు ద మెమరీ. సో, దీన్నేంటంటే మెమరీ బఫర్ రిజిస్టర్. సో, డేటాలో చెప్పాను కదా! డేటాను గాని, లేపోతే ఏదైనా వాల్యూస్‌ని గాని స్టోర్ చేయడానికి. ఇన్ బ్రీఫ్‌గా రాసానిది గుర్తుపెట్టుకోవడానికి. సో, నెక్స్ట్ ఏంటంటే రిజిస్టర్ అనేది సైజ్ ఎలా ఉంటుందంటే 8, 16, 32, 64 అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ ఉంటుంది. మాక్సిమం 16 బిట్ గురించి మనం ఎక్కువ ఎగ్జామ్స్‌లో రాస్తాం. సో, ద నంబర్ ఆఫ్ రిజిస్టర్స్ అండ్ సైజ్ ఆఫ్ ఈచ్ రిజిస్టర్ ఇన్ సీపీయూ హెల్ప్స్ టు డిటర్మైన్ ద పవర్ అండ్ స్పీడ్ ఆఫ్ ఈ రిజిస్టర్స్ బట్టే
మన సీపీయూ పవరో, లేకపోతే గనుక సీపీయూ స్పీడు అనేది డిటర్మైన్ జేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ 32 బిట్ సీపీయూ మన ల్యాప్‌టాప్‌లో ఇప్పుడు ఆల్‌మోస్ట్ 64లో వచ్చేసినియి. సో, 32 బిట్ సీపీయూలో ఎలా ఉంటుందంటే 32 బిట్ అంటే 32 బిట్స్ ఆఫ్ డేటాను హోల్డ్ చేయగలదు. ఇందాక 16 బిట్ డేటాను ఎలా హోల్డ్ చేస్తుందో ఇక్కడ 32 బిట్. సో, బిట్‌లో ఏమేమి ఉంటాయి 1000 అలాగా 32 బిట్స్‌ని హోల్డ్ చేయగలదు. సో, 32 బిట్ ప్రాసెసర్, 64 బిట్ ప్రాసెసర్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు సైజ్ ఆఫ్ ది రిజిస్టర్స్. ఇందాక మనకు 16 బిట్ అని చెప్పాను కదా! అదేంటంటే 16 బిట్ ప్రాసెసర్. అదే 64 బిట్‌లో 64 బిట్ కింద యూజ్ అవుతుంది. అర్థమైంది కదా! సో, కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బసెస్. సో, ఇప్పుడు మనకి ఇంటర్నల్‌గా ఏమేమి చూసాం? కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్, రిజిస్టర్స్, అర్థమెటిక్ అండ్ లాజిక్, ఇన్‌పుట్ యూనిట్, అవుట్‌పుట్ యూనిట్. సో, ఈట్లికన్నిట్లికి కనెక్షన్ అనేది ఒకటుండాలి కదా! లోపల ప్రాసెసింగ్ జరగాలంటే ఎందుకు? కంట్రోల్ యూనిట్ నుంచి మెమరీ యూనిట్‌కెళ్తుంది. మెమరీ యూనిట్ నుంచి అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్‌కెళ్తుంది. ఈట్లికన్నిట్లికి జరగాలంటే ఇంటర్నల్ కనెక్షన్. మనకు తెలిసిన కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం? వైరింగ్ ఉంటుంది. మనం మౌస్‌ని కనెక్ట్ చేయడానికి లేకపోతే యూఎస్‌బీ వైర్స్ ఉంటాయి. అలా కాదు. లోపల హార్డ్‌వేర్‌ని కనెక్ట్ చేయడానికి కనెక్ట్ చేసేది దాన్ని ఏమంటారంటే బసెస్ అంటాం. లోపలున్న ఇంటర్నల్ కాంపోనెంట్స్‌నన్నీ కనెక్షన్ చేసి ఆటిల్ని ఏమంటారు? బసెస్. ఆ కనెక్షన్ చేసి డేటా అనేది ఆ బసెసే తీసుకెళ్తాయి. కంట్రోల్ యూనిట్ నుంచి మనకి మెమరీ యూనిట్‌కి ఒకటి రావాలి. సో, ఎలా ట్రావెల్ చేస్తది? యూజింగ్ బసెస్. బసెస్ ద్వారానే ఆ డేటా అనేది ట్రావెల్ అవుతుంది. సో, ఈ బసెస్ అనేవి 3 టైప్స్. అంటే మనం ఏదైనా డేటాను పంపాలనుకోండి. ఆ డేటాను పంపాలనుకుంటే గనక డేటా బస్ అనేది పంపుతుంది. సో, ఎక్కడి నుంచి మెమరీ యూనిట్ నుంచి ఐఓ డివైసెస్‌కి. మనం ఐఓ అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ పంపాలనుకోండి. ఆ డేటా బస్ డ్యూటీ ఏంటంటే అది ట్రావెల్ చేస్తుంది. సో, మనం డేటా బస్ అంటే ఇది చూసాం. మనం ల్యాబ్‌లో చూసాం. బసెస్ అంటే ఒక వైరింగ్ ఉంటుంది కదా! సెట్ ఆఫ్ వైరింగ్. ఒక పెద్ద వైరింగ్ ఉంటుంది కదా! రిబ్బన్ కేబుల్స్ అని చెప్పాను కదా! ఆ కేబుల్స్ టైప్ ఉంటుంది బసెస్ అంటే. డేటాని క్యారీ చేయడానికి డేటా బస్ అన్నాను కదా! సో, ఇట్ క్యారీస్ డేటా. సో, అడ్రెస్ బస్ అంటే ఏంటంటే డేటాని క్యారీ చేయదు. అడ్రెస్‌ని క్యారీ చేస్తుంది. ఎక్కడెక్కడికి? మెమరీకి, ప్రాసెసర్‌కి. కంట్రోల్ బస్సు. కంట్రోల్ కమాండ్స్ ఉంటాయి కదా! చెప్పాను కదా! కంట్రోల్ యూనిట్ నుంచి ఏదన్నా ఒక సిగ్నల్స్ ఉంటాయి. చెప్పాను కదా! ఎలా ఎళ్ళాలి? మీకు వెంటనే కంట్రోల్ యూనిట్ అంటే ఇన్‌స్ట్రక్షన్స్ అన్న వెంటనే గుర్తు రావాల్సింది కార్ అనేది వెంటనే మైండ్‌లోకొచ్చేయాలి. కార్‌లో ఫస్ట్ వన్ ఏంటి? కార్ నేర్చుకుంటున్నారు. ఫస్ట్ స్టెప్ గేర్‌ని ప్రెస్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ యాక్సిలరేటర్ కాకుండా ముందర ఫస్ట్ క్లచ్‌ని తొక్కుతారు. క్లచ్ తొక్కిన తర్వాత గేరేస్తారు. గేరేసిన తర్వాత యాక్సిలరేటర్ ఇస్తారు. సో, అలా స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇయన్నీ ఎలా కంట్రోల్ చేస్తుంది. లేకపోతే గనక ఇదంతా ఎళ్ళిన తర్వాత ఏదైనా అడ్డొచ్చినప్పుడు మనం బ్రేకెయ్యాలి. సో, ఇయన్నీ కంట్రోల్ చేయాలి కదా! ఆ కంట్రోల్ కమాండ్స్‌ని అన్నీ క్యారీ చేయడానికి ఏంటంటే కంట్రోల్ బస్. సో, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బసెస్ ఒక్కొక్క బసెస్‌కి యూనిక్‌గా యూజ్ అవుతుంది. డేటాను పంపాలనుకుంటే గనక డేటా బస్సు, ఏదన్నా అడ్రెస్‌ని పంపాలనుకుంటే గనక అడ్రెస్ బస్సు, కంట్రోల్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని పంపాలనుకుంటే గనక కంట్రోల్ బస్. సో, నెక్స్ట్ ఇదిగోండి కంట్రోల్ బస్. మనకి ఈ బసెస్‌ని ఎలా చేస్తారంటే, ఎలాగా రిప్రజెంట్ చేస్తారంటే ఎప్పుడు కూడా మనకిక్కడ సరిగ్గా లేదు. ఇలా రిప్రజెంట్ చేస్తారు బస్‌ని. చూడండొకసారి. ఇలా రిప్రజెంట్ చేస్తారు బస్‌ని. ఈ బసెస్ నుంచి ఇలా కమ్యూనికేట్ అవుతుంది. మా బస్‌ని ఎప్పుడు కూడా ఇలా రిప్రజెంట్ చేస్తారు గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ఉంది కంట్రోల్ బస్ ఉంది కదా! ఇదిగోండి ఇక్కడ పెట్టాను కదా! టూ వే కమ్యూనికేషన్. సీపీయూ నుంచి ఈ డేటా బస్ ఉంది. ఈ డేటా సీపీయూకెళ్తుంది. సీపీయూకి ఇన్‌స్ట్రక్షన్స్ డేటా పంపుతుంది. మళ్ళీ సీపీయూ నుంచి. ఇలా టూ సైడ్ ఉందంటే గనక ఇలాగా. కంట్రోల్ బస్ అంటే ఇది టూ సైడ్. అడ్రెస్ బస్‌లో సీపీయూ నుంచి మాత్రమే అడ్రెసెస్ అనేవి వస్తాయి. సో, ఇటు నుంచి టూ వే కమ్యూనికేషన్ లేదు. సో, దీన్నేమంటారంటే సిస్టమ్ బస్ అంటారు. సో, ఎలా కమ్యూనికేట్ అవుతుంది డేటా అనేది. సో, ఇన్‌పుట్, అవుట్‌పుట్ యూనిట్‌కి ఎలా కమ్యూనికేట్ అవుతాయి. సో, 3 కూడా ఇన్‌పుట్, అవుట్‌పుట్ యూనిట్‌కి అవుతాయి. సో, అందుకే ఇక్కడ చూడండి టూ వే కమ్యూనికేషన్ జరిగింది. సో, అర్థమైంది కదా! ఇప్పుడు రిజిస్టర్స్, బసెస్ చూసాం. రిజిస్టర్స్ ఆర్ స్మాలెస్ట్ స్టోరేజ్ యూనిట్స్ లొకేటెడ్ నియరర్ సీపీయూ
నెక్స్ట్ బసెస్ అంటే ఏంటి? ఇంటర్నల్ పర్పస్‌లో ట్రావెల్ చేయడానికి ఇంటర్ కనెక్షన్‌కి బసెస్ ద్వారా యూజ్ చేస్తాం. సో, ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్ల ద్వారానే చాలా మనకి కమింగ్‌లో చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఇన్ డెప్త్‌గా చెప్పను మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎక్కడ కనిపించినా సరే. ఓకే కదా?